చూడండి ఎట్లా అయిపోయింది. అసలు ఇవి పోసినప్పుడు కొంచెం వేరే కలర్ ఉండే, గ్రీన్ ఉండే. ఇప్పుడు చూడండి ఏ కలర్ అయిపోయింది ఇట్లా. హలో గైస్, నేను మీ హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతోంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటి ఉంటది. గాయస్ ఈ రోజు మనం ఏం వీడియో చేస్తున్నాం నాకు తెలీదమ్మా. చికెన్ తోటి స్ప్రైట్ లో పోసి 12 hours పెట్టాలన్నమాట. 12 hours అంట. అయితే గాయస్ యాక్చువల్ గా అది కాదు. గాయస్ యాక్చువల్ గా ఏం చేస్తున్నాం అంటే మనం ఈరోజు మౌంటైన్ డ్యూలో అండ్ స్ప్రైట్ లో రెండిట్లో చికెన్ వేసేది 24 hours అయితే పెట్టబోతున్నాం. అంటే మనకు కూడా తెలియదు కదా 24 hours చికెన్ మౌంటైన్ డ్యూలా లేకపోతే స్ప్రైట్లో వేస్తే అసలు ఏం రియాక్షన్ అవుతుంది, ఏమవుతుందో. సో అలానే ఈరోజు మనం టెస్ట్ చేస్తున్నాం. ఓకే ఓకే అన్న, వీడియో స్టార్ట్ చేద్దామా? పచ్చి చికెన్ పోటీ పెట్టుకుందాం. పోటీ పెట్టుకుంటారంట ఫ్రెండ్స్. ఫుడ్ ఛాలెంజ్ అనుకుంటారు ఇది. నెక్స్ట్ టైం అదే ఓకే అన్న, మీకు ఏమనిపిస్తుంది అన్న? అసలు దాంట్లో మనం చికెన్ వేసే రియాక్షన్ ఏమొస్తుంది అనుకుంటారు? మొత్తం చికెన్ వాసన కాదు కానీ 24 hours కదా, 24 గంటలే కదా. 24 గంటలా మంచిగా ఉంటే చికెన్ చేసుకుంటా, లేకుంటే ఇంకిస్తా. నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్లో ఉన్నాను. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను. మంచిగా అనుకో, మంచిగా ఇంకా లేదంటే ఇంటిగా చిన్న ఒక పిల్ల ఉంది, దానికి ఇస్తా. గాయస్ ఒకటి మాత్రం నిజం, ఇది ఎట్లా వచ్చినా సరే నేనైతే పులానతో తినిపిస్తా. వచ్చే ఓకే గాయస్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఫస్ట్ మనం ఈ మౌంటైన్ డ్యూని దాంట్లో అయితే పోసేద్దాం. దేంట్లో పోతాం? కంటైనర్లో పోతాం. తినున్నా లేకపోతే మీరు సరేరా ఎంతగానో అమ్మానమ్మా చికెన్ మొన్న ఇట్లా దావత్ చేసుకుంటాం. ఓకే గాయస్, ఇదైతే ఇప్పుడు పోతామా? గాయస్ చూసినారా దాంట్లో ఇగో మౌంటైన్ డ్యూలో మొత్తం పోస్తుంటే బబుల్స్ వస్తున్నాయి. ఇక చూడండి ఇప్పుడు దీంట్లో గాయస్, ఇప్పుడు ఈ మౌంటైన్ డ్యూలో మనకు ఎక్కువ నార్మల్ ఎట్లుండ అంటే బయట ఇంట్లో మొత్తము సిట్రిక్ యాసిడ్ అని ఉంటుంది. ఇంకా బయట ఇంకా వేరే కెమికల్స్ ఇంకా చాలా యాడ్ అవుతాయి అంట దీంట్లో. సో మనం ఈ దాంట్లో నార్మల్ పీస్ కాకుండా బోన్ పీస్ వేద్దాం. బోన్ పీస్ వేస్తే ఎట్లా అంటే మనకు 24 hours అసలు రియాక్షన్ ఏమవుతుంది అనేది ఇంకా కొంచెం మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి బోన్ పీస్ వేద్దాం. బోన్ పీస్ వేస్తే ఎట్లా అంటే మనకు 24 hours అసలు రియాక్షన్ ఏమవుతుంది అనేది ఇంకా కొంచెం మనకు క్లియర్. బోన్ పీస్ వేద్దాం. ఏం చేస్తారా అన్నకి దావద్దు నా రోగాలకు చచ్చిపోతుంది బయట. చికెన్ వేసాం ఇప్పుడు. అదే చికెన్ వేద్దాం. ఇప్పుడు పులాన చేతిలో ఉంటేనే వేస్తాడు అన్నయ్యరా దగ్గర రాను. ఇదొద్దు బోన్ పీస్ అయ్యి. గాయస్ చూడండి గాయస్, ఇప్పుడు దాంట్లో మొత్తం ఇంకో పైన నుంచి చూడండి, ఇగో మొత్తం ఇగో బబుల్స్ వస్తున్నాయి. ఇగో పైనకి లేచింది ఇగో చికెన్ మొత్తం. ఇది అసలు ఎట్లయితే చూద్దాం. 24 hours అంతవరకు అయితే క్లోజ్ చేసుకున్నాం. నెక్స్ట్ స్ప్రైట్ పోదాం. ఈ కంటైనర్లో స్ప్రైట్ పోదాం. స్ప్రైట్ వస్తాయో చెప్పండి మన సబ్స్క్రైబర్స్ కి. బురుగులు ఎట్లా వస్తున్నాయో చూడండి అన్న చెప్తుంది చూడండి. ఎక్కువ ఇది కొంచెం తాగాలి బస్. ఇంకా కొంచెం లెవెల్ అవి రెండిట్లో లెవెల్ కావాలి కొంచెం బ్రో. అది సరిపోతుంది నాకు. అదే చేయనా ఇప్పుడు. గాయస్ దీంట్లో కూడా కొంచెం ఇగో మరి అంత రాలేదు అని ఇలాంటి వేసినప్పుడే మొత్తం బబుల్స్ అయితే పైనకి వస్తున్నాయి. చూద్దాం ఈ రెండిట్లో అసలు ఏది ఎక్కువ డ్యామేజ్ అవుతుంది, ఏది మంచిగా ఉంటుందో. సో ఇప్పుడు ఇదంతా కావాలంటే మనం 24 hours అయితే వెయిట్ చేయాలి ఇలా రియాక్షన్ చూడాలంటే. సో 24 hours వరకు అయితే ఆగుదాం. చలో గైస్, మనం 24 hours తర్వాత దీని రియాక్షన్ ఎట్లా చూద్దాం. దీంట్లో చికెన్ ఉంది, మొత్తం బురుగులు వస్తున్నాయి, మొత్తం పైనకి అవుతున్నాయి. చూద్దాం ఇంకా 24 hours ఏమవుతుందో. పుల్లన్న అయితే కుట్కిల్లి మిగులుతుండు, చికెన్ తినాలనిపిస్తున్నట్లుంది. ఎప్పుడు 24 hours అని టైం చెక్ చేసుకుంటున్నా, అది మార్చలేదు. నాకు అర్థం కాలేదు సార్. అందరూ ఖాళీ ఉండకుండా మా వీడియోలు మొత్తం చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే బ్రో ఇక వీటు ఓకే గాయస్, వెయిట్ చేద్దాం. వెయిట్ అయితే చేయండి 24 hours. ఖాళీ ఉండకుండా నిజం మా పాత వీడియోలు అయితే చూడండి.
కొంచెం ఎట్లా అంటే మాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు గెలిచి మీరు చూస్తారు. ఎందుకంటే మీరు నా ఫ్యాన్స్ కాదు, పులిన ఫ్యాన్స్ అందరూ. ఏంటి మమ్మీ ఎవడీడు? పులిన అభిమానులు. సో వెయిట్ అయితే చేయండి, వెయిట్ చేద్దాం. 24 hours later. గాయస్ ఫైనల్ గా 24 అవర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన మాంటెండూలో వేసిన చికెన్ అండ్ మన స్ట్రైట్ వేసిన చికెన్ ఎట్లయిందో ఏమో చూసుకుందాం. సత్యన మంచి ఉంటుంది, నువ్వు అయితే తింటావుగా. తినేంత ఓపిక లేదు నాకు. గాయస్ ఇప్పుడు దీని అయితే ఓపెన్ చేద్దాం. దీన్ని ఓపెన్ చేసి ముంగల నేను ఒకటి చెప్తా. అసలు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంది, అసలు ఈ వీడియో అసలు ఎందుకు చేస్తున్నా, ఈ మాంటెండూలో చికెన్ అసలు ఎందుకు వేసినా, అసలు ఇదంతా ఎందుకు వేసినా అసలు చెప్తా నేను. అయితే నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివిన. ఆర్టికల్ ఏంటంటే ఒక ఆయన మాంటెండూలో ర్యాట్ వచ్చిందని కేసు వేసినాడంట. అయితే దానికి మాంటెండూ వాళ్ళు ఏం రిప్లై చేసినారని అంటే, మా దాంట్లో యాసిడిక్ నేచర్ ఎక్కువ ఉంటుంది అని బట్టి వాళ్ళు ఏం చెప్పినారనంటే, దాంట్లో ర్యాట్ పడ్డ కూడా 24 అవర్స్ లోపల అది జెల్లీ లాగా మారిపోతుంది, లేదనంటే అది మొత్తానికి డిజాల్వ్ అయిపోతుంది, ర్యాట్ ఉన్నట్టు మాత్రం కనిపించదు అని చెప్పినారు. అందుకోసమే దాన్ని ట్రై చేయడానికే మేము ఈరోజు అయితే ఇదంతా చికెన్ పెట్టినాం. అట్లాగే ఇప్పుడు ఓన్లీ మాంటెండూ ఒక్కటి పెడితే గలీజ్గా ఉంటుంది, కొంచెం ఇంకా వేరేది ఇంకా దాంట్లో ట్రై చేస్తామని అప్పుడు స్ప్రైట్లో కూడా పెట్టినాం. ఇప్పుడైతే ఒకసారి అయితే ఓపెన్ చేసుకుందాం అసలు ఏమైంది ఎట్లయింది. ఫస్ట్ సత్యం ఓపెన్ చేస్తాడు. ఏదో ఓపెన్ చేస్తావన్నా? ఐఎమ్ స్ప్రైట్. గట్టి చెప్పు. స్ప్రైట్. అగో పక్కన ఆబోలుతుంది, ఎంత డిస్టర్బ్ చేస్తుంది అన్న అంటే దానికి ఇట్లా మనకు సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేస్తుందో లేనందుకు జర సైడ్కి వెళ్ళి మాకు ఎంకరేజ్మెంట్ చేస్తుంది. నెక్స్ట్ తీసుకొచ్చి ఇక్కడ కట్టేసుకుంటాం మధ్యలో. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అంటే అది అంటుంది. ఇప్పుడు కెమెరా మ్యాన్ అన్న కొంచెం దగ్గర రా, కొంచెం క్లోజ్కి రా అన్న, చూపియనా ఇట్లాంటివి. మాట్లాడుతుంది ఇది. గాయస్ స్మెల్ అయితే చాలా గలీజ్గా వస్తుంది. ఇది స్ప్రైట్ది, ఇది స్ప్రైట్ది. ఈ స్మెల్ చాలా గలీజ్గా వస్తుంది అన్న. యాక్చువల్గా గ్లౌజ్ కూడా తెచ్చుకోలేము, గ్లౌజ్ కూడా మర్చిపోయినాం అనేది. బయటికి నన్ను లెఫ్ట్ హ్యాండ్ కొనిది, దీన్ని తీసాగా తీసా క్యాబ్లో పెట్టు. చూశారు కదా చికెన్ తింటారు. చూసినారా గాయస్, ఇగో చికెన్ అయితే మొత్తం ఇగో ఉబ్బిపోయింది. ఇగో సైడ్ నుంచి మొత్తం ఇగో ఇట్లా మనం నార్మల్గా ఉడికినట్లు అయిపోయింది. ఇదంతా అయిపోయింది, ఉడికింది, చాలా మెత్తగా అయింది. ఒకసారి ఆడ పెట్టాను, ఇట్లా ఇట్లా పట్టుకొని ఇట్లా గుంజాం. వస్తే నువ్వు అక్కడ పట్టుకొని ఇక్కడ పట్టుకుంటా. గాయస్ ఏం లేదు, మొత్తం బాయిల్ అయింది. అయిపోయింది. స్ప్రైట్లో వేస్తే మొత్తం బాయిల్ అయింది. దీని పరిస్థితి ఇట్లుంది. ఇప్పుడు మనం మౌంటైన్ డ్యూ ఓపెన్ చేద్దాం, దాని పరిస్థితి ఎట్లుంటుందో. ఇదైతే బయటికే వాసన వస్తుంది, ఇంకా లోపల ఎట్లుంటుందో మొత్తం. 1 2 ఓపెన్ చేస్తున్నా. గాయ్స్ ఇదైతే చూడండి, మొత్తం ప్యూర్ పసుపు కలర్, మొత్తం పసుపు వేసినట్లయింది అని స్మెల్ కొంచెం చాలా గలీజ్ వస్తుంది. యాక్చువల్గా మనం స్టార్టింగ్లో ఎగ్ వీడియో వేసినప్పుడు అప్పుడు ఎంత దారుణంగా వచ్చింది స్మెల్. ఈ జస్ట్ 24 అవర్స్కి ఇంత వాసన వస్తుంది, మొత్తం పైనకి తేలింది. ఇది చాలా బెటర్, ఇది స్ప్రైట్ ఇది చాలా బెటర్. కాకపోతే ఈ మౌంటైన్ డ్యూ అయితే చాలా ఘోరంగా అయింది. అయితే దీని అయితే నేను పట్టుకోను అన్న, నువ్వే బయట దాన్ని ఎట్లా చేసి దాని కింద చల్లితే చాలా గలీజ్ వాసన వస్తుంది. మెల్లగా దాన్ని పట్టుకుంది. సారీ గాయస్, గ్లౌజ్ అయితే మర్చిపోయినాం. నెక్స్ట్ ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ లేకుండా చూసుకుంటాం. అబ్బా ఇదైతే ఇంకా ఘోరంగా ఉడికింది. పసుపు కారం పడితే పెంటికి ఎందుకు తింటాము చేసుకొని ఇక్కడ పెట్టు. ఇట్లా పట్టుకోవచ్చు ఎట్లా ఎట్లా నాన్న, ఇక్కడ దగ్గర రాబ్రోను. కానీ ఇది ఇబ్బంది జరుగుతుంది తోలు ఇట్లా. గాయస్ బొక్కలు మొత్తం బీక్ బీక్ అయినాయి. గాయస్ చాలా గలీజ్ వాసన వస్తుంది. ఇదైతే గలీజ్ వాసన వస్తుంది. మొత్తం ఇది ఉడకడం కాదు, ఇది నార్మల్ ఏదో 2-3 రోజులు ఒకదే రేసి పెడితే ఎట్లయితే అట్లా అయిపోయింది. మొత్తం ఇదాంట్లో చూడండి మాంటైన్ బయటకు వస్తుంది ఒత్తుతుంటే. ఇంకోండి ఇది నాకు తెలిసి చేతులకు స్మెల్ అంటే మాత్రం పోదు, ఇంటికి మంచిగా కడుక్కోవాలి. ఇలాంటి మౌంటైన్ డ్యూ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది మాకోసం. భయం మొదలు శిఖరం దాకైతాం నేను ఇప్పుడు ఏం తేడా చేసుకున్నా సరే. ఇలా చూశారు కదా, మౌంటైన్ డ్యూ అని చెప్పేసి ఎక్కువ మంది తాగుతున్నారు. అలానే మనం చికెన్ నిన్న 24 అవర్స్ వీడియో చేస్తే
దీంట్లో చికెన్ మరీ ఘోరంగా ఎట్లా అంటే ఉడికింది మంచిగా, కారం పొడి వేసుకొని పసుపు వేసుకొని తింటే మామూలు ఉండదు. యాక్చువల్గా గాయస్ మీకు అందరికి తెలియదు ఒక ఫ్యాక్ట్ ఏం తెలుసా, మౌంటైన్ డ్యూ ఇప్పటికీ చాలా కంట్రీలలో బ్యాన్ అయింది, ఓన్లీ మన దగ్గర మాత్రమే నడుస్తుంది. కావాలంటే మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసుకోండి, సెర్చ్ చేస్తే మీకే కనిపిస్తుంది. చాలా కంట్రీస్లో అయితే మౌంటైన్ డ్యూ అయితే అలో లేదు, ఆ మౌంటైన్ డ్యూని బ్యాన్ చేసినారు. ఇంకో మౌంటైన్ డ్యూ చూడండి ఎట్లా అయిపోయింది. అసలు ఇవి పోసినప్పుడు కొంచెం వేరే కలర్ ఉండే, గ్రీన్ ఉండే, ఇప్పుడు చూడండి ఏ కలర్ అయిపోయింది. ఈ స్ప్రైట్ అయితే కొంచెం నార్మల్గా ఉంది, కొంచెం ఎట్లానంటే ఈ చికెన్ది బాగా ఇట్లా వీల్చుకొని ఇట్లా అయిపోయింది. వాటర్ మొత్తం ఎట్లుందంటే మనం కొబ్బరి వాటర్ ఉంటాయా సేమ్ అట్లా అయింది, కొబ్బరి వాటర్ లెక్క ఉన్నాయి. తాగుతావా ఎట్లా? తాగాలని ఆలోచన లేదు. గాయస్ చూసినారు కదా, ఇగో మౌంటైన్ డ్యూలో వేస్తే ఎట్లా అయిపోయింది, ఇంకో స్ప్రైట్లో వేస్తే ఎట్లా అయిపోయింది. గాయస్ మీకు ఇంకా ఇలాంటి క్రేజీ థాట్స్ కూడా వస్తే మాకు కింద కామెంట్లో పెట్టండి. ఒకవేళ ఈ వీడియో కరెక్ట్ సపోర్ట్ చేసినారనుకో మేమే ఇంకా వేరే ఆల్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్, ఫ్యాంటా, మాజా అట్లా అన్ని కూల్ డ్రింక్స్ తీసుకొచ్చుకొని ప్రతి దాంట్లో ఒక్కో చికెన్ పీస్ వేసి 48 hours పెడతాం. ఈ వీడియో పైన కరెక్ట్ సపోర్ట్ వస్తేనే పెడదాం. ఎందుకనంటే వీడియో పైన సపోర్ట్ రాంది చేయాలని అంటే మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ రాదు కదా, కాబట్టి మీరైతే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి.